గూడూరులో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు నాయకులు వినతిపత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. గూడూరు 1వ, 2వ పట్టణాలను కలిపే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉందని త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఫ్లైఓవర్, పంబలేరు వంతెన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు. గత 15 ఏళ్లు గడుస్తున్నా ఫ్లైఓవర్ వంతెన పూర్తి కాలేదన్నారు. దీంతో గూడూరులో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు. నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. గ్రీవెన్స్ లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే గూడూరులో ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఆగిపోయింది. దీనివల్ల గూడూరు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కష్టాలు అయితే చెప్పలేని వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే 2 టౌన్ 1 టౌన్కి వెళ్ళాలంటే ఒక అండర్ బ్రిడ్జ్ కాడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదేవిధంగా రూట్లు మార్చారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ ఎక్కువైపోయి. కనీసం ఇది 2003లో అప్పుడున్నటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు శంకుస్థాపన చేస్తే కొంతవరకు నిర్మాణం చేసి ఆపేశారనమాట. మేము ప్రభుత్వాలను నిందించట్లేదు. దయచేసి గూడూరు ప్రజల కోసం, గూడూరు అభివృద్ధి కోసం అయినా కానీ ఆ యొక్క ఫ్లైఓవర్ ని పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారిని కూడా కోరాము. దీనికి ఎందుకు ఆగిపోయింది, వెంటనే దీన్ని నిర్మించండి. గూడూరు ప్రజలకి చాలా అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. అది 1 టౌన్ 2 టౌన్ కలుపుతుంది. సో ఇది దయచేసి ఈ యొక్క గూడూరు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్, కిరణ్, నవీన్, మహేష్, ప్రసాద్, చైతన్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు.